ఓకే. నమస్కారం అందరికీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్వీస్ స్మార్ట్. ఈరోజు మీరు వీడియోలో ఏం తెలుసుకోబోతున్నారంటే తెలంగాణలో 2025లో లాంచ్ చేసిన భూభారతి యాక్ట్ గురించి తెలుసుకోబోతున్నారు. వాట్ ఈస్ భూభారతి, దీన్ని ఎందుకు తీసుకొచ్చారు అండ్ హౌ లైసెన్స్ సర్వేయర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ సిస్టమ్, ఇలాంటి వాటి డీటెయిల్స్ అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కూడా లైక్ చేయండి అండ్ మీరు ఇచ్చే ఒక్క చిన్న లైక్ నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది అండ్ ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ అన్నింటినీ నేను మీ ముందుకి తీసుకురాగలుగుతాను. సో ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం పదండి. సో దీనికంటే ముందు నేను ఒక చిన్న హిస్టరీ చెప్తాను. 100 సంవత్సరాల తర్వాత తెలంగాణలో పెద్ద భూ సర్వే క్రాంతి మొదలవబోతుంది. 1920స్లో మరట్వాడా సర్వే సిస్టంలో జరిగిన టిప్పన్ సర్వే లాగే ఇప్పుడు మన తెలంగాణలో భూభారతి యాక్ట్ 2025తో ల్యాండ్ రికార్డ్స్ అన్నీ డిజిటల్ చేయబోతున్నారు. అంటే భూభారతి యాక్ట్లో ల్యాండ్ రికార్డ్స్ డిజిటల్ చేస్తున్నారు. అన్నీ ఏమైతే మనకి ఇప్పుడు ల్యాండ్ రికార్డ్స్ అవైలబుల్గా ఉన్నాయో వాటన్నిటిని డిజిటల్ చేయబోతున్నారు. అసలు ఈ భూభారతి అంటే ఏంటి, యాక్ట్ అంటే ఏంటి? భూభారతి అంటే తెలంగాణ గవర్నమెంట్ క్రియేట్ చేసిన ఒక డిజిటల్ ల్యాండ్ మేనేజ్మెంట్ సిస్టమ్. డిజిటల్ ల్యాండ్ మేనేజ్మెంట్ సిస్టమ్. దీంట్లో పహాని, అడంగల్, టీపన్, విలేజ్ మ్యాప్స్ ఈ మొత్తం డేటా ఒకటే ప్లాట్ఫామ్లో ఉండేలాగా ఈ భూభారతి పోర్టల్ని డిజైన్ చేశారు. అయితే మోటో ఏంటి? దీనికన్నిటికీ ఒకటే మోటో ఏంటంటే 1 ల్యాండ్ 1 రికార్డ్ 1 ఓనర్. 1 ల్యాండ్ 1 రికార్డ్, ఇవన్నీ మొత్తం 1 ఓనర్. అండ్ ఇంకోటి కూడా ఉంది, ఏంటది? 1 మ్యాన్. 1 ల్యాండ్ 1 రికార్డ్ 1 ఓనర్ 1 మ్యాన్. మాన్యువల్ ఇంట్రెస్ట్కి ఇంకా గుడ్ బై చెప్పండి. ఇప్పుడు ప్రతి సర్వే నెంబర్కి రియల్ టైం డిజిటల్గా డేటా అనేది ఉంటుంది. శాటిలైట్ ఇమేజెస్తో పాటు వీటిని లింక్ కూడా చేస్తారు ఈ భూభారతి యాక్ట్ ప్రకారం. అయితే ఇందులో సర్వేస్కి అండ్ ఫార్మర్స్కి యూజ్ ఏంటి ఈ భూభారతి యాక్ట్లో? సర్వేస్కి ఏంటి బెనిఫిట్ అంటే ఎస్పెషల్లీ డీజీపీఎస్, ఈటీఎస్ వాడే వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పచ్చు. క్యూజీఏఎస్లో టిప్ అండ్ ప్లాట్ చేయడం అండ్ ఎక్స్టెంట్ వెరిఫై చేయడం, భూమితి సాఫ్ట్వేర్ని యూజ్ చేసి వీటన్నిటిని డిజిటల్గా బౌండరీస్ని ఐడెంటిఫై చేయడం, వీటన్నిటి చాలా ఈజీగా అవుతుంది సర్వేయర్స్కి ఈ భూభారతి పోర్టల్ కనుక యాక్టివ్లోకి వస్తే. ఇంకా ఫార్మర్స్కి ఏంటి బెనిఫిట్స్ అంటే నో మోర్ disputes, no more forgery. No disputes, no forgery. No disputes అంటే మీ బౌండరీకి పక్క బౌండరీస్కి ఎటువంటి డిస్ప్యూట్స్ అనేవి ఉండకూడదు అండ్ భూ కబ్జా లాంటివి అరికట్టడానికి కోసం కూడా అని కూడా చెప్పచ్చు. భూభారతి యాక్ట్ ఇంప్లిమెంట్లోకి వస్తే భూమి డాక్యుమెంట్స్ అన్నీ ఆన్లైన్లో దొరుకుతాయి. మ్యూటేషన్ ప్రాసెస్ కూడా డిజిటల్ అయిపోతుంది. మీ ల్యాండ్ సెక్యూర్గా కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం దీన్ని మరట్వాడా అండ్ భూభారతికి కంపేర్ చేసుకుందాం. 1930స్లో టిప్పన్స్ని పెన్తో డ్రా చేశారు. ఇప్పుడు శాటిలైట్స్తో బౌండరీ డిమార్కెట్ చేస్తున్నారు. 1930స్లో చైన్స్తో లాంబి, రూంది మెజర్ చేశారు. ఇప్పుడు ఈటీఎస్ అండ్ డీజీపీఎస్తో చేస్తున్నారు. అయితే గోల్ ఒకటే. ఏంటా గోల్? నిజమైన భూమి రికార్డ్ ప్రిపేర్ చేయడం, ఒరిజినల్ ల్యాండ్ రికార్డ్ని ప్రిపేర్ చేయడం బేస్డ్ ఆన్ మరట్వాడా సర్వే సిస్టమ్. భూభారతి ఈజ్ నాట్ జస్ట్ ఏ సాఫ్ట్వేర్, ఇది ఒక భూమి వ్యవస్థలో క్రాంతి. ఈ భూమి వ్యవస్థలో క్రాంతి అనేది నేను ఒక ఆర్టికల్లో చదివాను. సో అందుకే ఇది నా పాయింట్కి నేను నోట్ చేసుకున్నాను. ఏంటి? భూమి వ్యవస్థలో క్రాంతి రాబోతుంది, చూద్దాం అది ఎంతవరకు వస్తుంది అనేది. అయితే ఇప్పుడు ఇంపార్టెంట్ ఇది,
లైసెన్స్ సర్వేయర్ యొక్క రోల్ ఏంటి ఈ భూభారతి యాక్ట్లో? లైసెన్స్ సర్వేయర్ ఏం చేస్తాడు ఈ భూభారతి యాక్ట్తో? మనం ఇప్పుడు ఒక లైసెన్స్ సర్వేయర్కి భూభారతి యాక్ట్ ప్రకారం వర్క్ ఎలా అలొకేట్ చేస్తారో చూద్దాం. లైసెన్స్ సర్వేయర్స్ ఆర్ ట్రైన్ ప్రొఫెషనల్లీ విత్ అఫీషియల్ పర్మిషన్ టు డూ ల్యాండ్ సర్వేస్. వీళ్ళందరూ ఒక మంచి ప్రొఫెషనల్స్ ద్వారా ల్యాండ్ సర్వేని నేర్చుకుంటారు, అది కూడా ఒక అఫీషియల్ పర్మిషన్తోని. వీళ్ళు గవర్నమెంట్ తరపున ల్యాండ్ అనేది మెజర్ చేయొచ్చు అనే విధంగా. నెక్స్ట్, గవర్నమెంట్ నుంచి వీళ్ళకి వర్క్స్ అనేది అసైన్ చేయబడుతుంది. అది త్రూ ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా ఎలా అయినా కావచ్చు. మీకు వర్క్స్ అనేది ఆఫ్లైన్ లేదా ఆన్లైన్ అవుతుంది. అది 100% చెప్పలేము. ఆఫ్లైన్ సిస్టమ్ మోస్ట్లీ ఉంటుంది, లేదా మొబైల్ యాప్ పోర్టల్ ద్వారా అన్నీ అందుబాటులోకి వచ్చేస్తాయి. లేదా మీకు ఒక పోర్టల్ని మీకు అసైన్ చేసి ఆ పోర్టల్ ద్వారా మీరు వెళ్ళి వర్క్ చేయాలి అని చెప్పేసి అందులో మీకు మెన్షన్ చేసి ఉంటుంది. అది మోస్ట్లీ ఇది ఇన్ఫర్మేషన్, అది 100%గా తెలియదు పోర్టల్ అనేది ఉంటుందో ఉండదో అనేది. పోర్టల్లో వర్క్ అనేది అసైన్ చేస్తారో చేయరో అనేది. సర్వేస్కి ల్యాండ్ పార్సల్ సర్వే చేయడం, షేప్ ఫైల్ని క్రియేట్ చేయడం, జియో రెఫరెన్సింగ్ చేసి భూభారతి పోర్టల్లో అప్లోడ్ చేయడం వంటి పని ఉంటుంది. మీరందరూ ల్యాండ్ని మెజర్ చేస్తారు ఏదైనా మిషన్ని యూజ్ చేసి, డిజిపిఎస్ ఆర్ ఈటీఎస్. ఈ రెండు మిషన్స్తోని, ఏదో ఒక మిషన్స్తోని మీరు ల్యాండ్ షేప్ని, ల్యాండ్ ఎలా ఉంది, వీటన్నిటినీ మీరు తీసుకొని పోర్టల్లో అప్లోడ్ చేస్తారు. ఇలాంటి పని మీకు భూభారతి యాక్ట్ ద్వారా అసైన్ అవ్వబోతుంది. ఇంకా డిజిపిఎస్, ఈటీఎస్, డ్రోన్ మెజర్మెంట్స్ అన్ని అడ్వాన్స్ ఇన్స్ట్రుమెంట్స్ని యూజ్ చేస్తారని చెప్పేసి అన్నారు. మ్యాక్సిమం చూద్దాం అవి ఏమేమి యూజ్ చేస్తారు. ఒకవేళ కనుక మీరు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు గవర్నమెంట్ సైడ్ నుంచి ఎటువంటి ఎక్విప్మెంట్ అనేది రాదు. ఎవరి దగ్గర అయితే ప్రజెంట్ ఎక్విప్మెంట్ ఉందో వాళ్ళ ఎక్విప్మెంటే యూజ్ చేసుకుంటారు. అండ్ లాస్ట్లో మీరు ఏం చేస్తారు, ఏదైతే మీరు సర్వే చేశారో మీ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో మీ రిపోర్ట్స్ని తహసీల్దార్ ఆర్ రెవెన్యూ ఆఫీసర్ అప్రూవ్ చేస్తారు. ఆఫ్టర్ ఫీల్డ్ వెరిఫికేషన్ ఉంటుంది, ఉండకపోవచ్చు. ఫీల్డ్ వెరిఫికేషన్ అని ఉంటుంది, ఉండకపోవచ్చు. సో మీ రిపోర్ట్ మాత్రం ఒక రెవెన్యూ ఆఫీసర్ లేదా తహసీల్దార్ లేదా డిస్ట్రిక్ట్ సర్వేయర్ వీళ్ళల్లో ఎవరో ఒకరు వెరిఫై చేస్తారు. భూభారతిలో సర్వే రిపోర్ట్స్ని రియల్ టైమ్గా ట్రాక్ చేయొచ్చంట. లైక్ ఏదైతే పెండింగ్ స్టేటస్లో ఉంది, ఏదైతే ఎర్రర్స్ ఉన్నాయో అని ఇవన్నిటినీ ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చంట. ఇలా మనకి భూభారతిలో వీటన్నిటిని పోర్టల్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇవ్వండి మీకు భూభారతి గురించి ఒక షార్ట్ డిస్క్రిప్టివ్లో చెప్పాను. మీకు ఇంకా డీటెయిల్గా, ఇంకా ఇన్డెప్త్గా కావాలంటే ఫ్యూచర్లో వస్తున్న వీడియోస్ అన్నిటినీ చూడండి. దాంట్లో మీకు ఇంకా డెప్త్గా చెప్పబోతాను. ఇప్పుడు జస్ట్ మీకు ఒక ఓవర్ బ్రీఫ్ ఇచ్చాను. ఆ ఓవర్ బ్రీఫ్ సరిపోతుందనంటే కామెంట్ చేయండి ఎనఫ్ అని. లేదంటే ఇంకా డీటెయిల్గా కావాలంటే ట్రైనింగ్ పీరియడ్లో నేను వీడియోస్ని స్టార్ట్ చేస్తాను, అప్పుడు అందులో డిస్కస్ చేసుకుందాం. ఇంకా ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి, నేను ఆ డౌట్స్కి క్లారిఫికేషన్ అని ఇస్తాను. ఇప్పుడు వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సర్వే స్మార్ట్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. భూమి గురించి క్లారిటీ కావాలంటే మీకు రోహిత్ ఉన్నాడు. మళ్ళీ కలుద్దాం ఒక ఇంట్రెస్టింగ్ ల్యాండ్ సర్వే టాపిక్తో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.